దేవుని అతి పరిశుద్ధమైన గణనామమునకు మహిమ కలుగునుగాక. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మీరంతా బాగున్నారా? మీరంతా బాగుండాలని ప్రతిరోజు మేము దేవునికి ప్రార్థన చేస్తున్నాము. అదేవిధంగా దేవుని మహాకృప, దేవుడు నిన్నటి దినమంతా తోడుగా ఉండి ఈ ఉదయకాలానికి దేవుడు మన అందరిని నడిపించాడు. ఆయనకే మహిమ కలుగునుగాక. ప్రతిదినము ప్రతిరోజు దేవుని వాగ్దానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరి కొరకు ఈ ఉదయకాల దేవుని వాగ్దానం మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనము. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అవును, రహస్యమందు దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. మన భక్తి జీవితం ఎలా ఉంది, మన అంతరంగం ఎలా ఉంది, మనము ప్రభువును ఏం అడుగుతున్నాం? బాహాటంగా అడుగుతున్నామా? రహస్యమందున్న దేవునికి మనము మన తలుపులు వేసుకొని మనము ప్రార్థన చేస్తున్నామా? ఏంటి తలుపులు? మన ఇంటి తలుపులు కాదు, మన హృదయ తలుపులు వేసుకొని మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మనం ఎప్పుడైతే దేవుణ్ణి మనం అడుగుతామో, మన తండ్రి మనం అడుగుతామో, మన తండ్రి మన ఉద్దేశాలను, మన మనవులను ఆలకించి ఆయన మనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. మనం అదేవిధంగా మరి పూర్వకాలమందు భక్తులను చూసినట్టయితే వారందరూ కూడా దేవునికి రహస్యమందు దేవునికి ప్రార్థన చేసి రహస్యమందు ఉండి చూచుచున్న దేవుడు ఆయన మనకు వాళ్ళకి ప్రతిఫలములు ఇచ్చినట్టుగా మనం చూస్తాము. ఆ తండ్రి మనకు కూడా ప్రతిఫలములు ఇస్తాడు. వాక్యం సెలవిస్తుంది కదా, రహస్యమందు దాచబడిన ధననిధులను నీ కొరకు తెరుతును అని ప్రభు మాట్లాడుతున్నాడు. అవును, ప్రతిదీ ఈ యొక్క ప్రకృతిలో, ఈ సృష్టిలో దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన ఉంచి ఉన్నాడు, పెట్టి ఉన్నాడు. అయితే మనం ఉన్నాయి కదా అనేసి మనం ఏది కూడా తీసుకోనికి లేదు. మన తండ్రిని అడగాలి. మన తండ్రికి అధికారం ఉంది. మనకి ఏదైనా ఇవ్వగలడు, మనకి ఏదైనా చేయగలడు. కాబట్టి మరి మీరు ప్రతిఫలం పొందాలి అంటే చూచుచున్న దేవుడు రహస్యమందున్నాడు. ఆ దేవుని వైపు నువ్వు చూడు, నువ్వు ఆయనకి మొరపెట్టు, నీ మనవలను ఆయనకి అందించు. ఆయన ఖచ్చితంగా నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆయన ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. ఈ ఉదయకాలము, ఈ దినమంతా కూడా ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకొని, వాక్యాన్ని చదువుకొని, వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చెయ్యి. నీకు ఆయన ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. చిన్న మాట ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు అయ్యా. మరి ఈ ఉదయకాలం ఈ వాగ్దానాన్ని మా అందరి జీవితములో నీరు కట్టిన తోట వలె ఉంచి మాకు ప్రతిఫలాలు దయచేసి మహిమ పొందమని యేసయ్య దివ్యనామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది దేవుని యొక్క పిల్లలారా, మరి వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి.